కర్మఫలం ఏ సీజన్ లోనైనా వస్తుంది, కానీ సీతాఫలమే ఈ సీజన్ లో మాత్రమే వస్తుంది. అందుకే కుమ్మేండి మామ. హలో మామ్స్, అందరికి నమస్తే. ఈ రోజు నేను రోడ్డు మీదకి వెళ్ళగానే బండి మీద అయితే ఈ సీతాఫలాలు అన్ని పెట్టి అమ్ముతున్నారు. వీటిని చూడగానే ఒక్కసారిగా నాకు తీసుకోవాలనిపించింది. అక్కడికి వెళ్ళి వీటి రేట్ ఎంత అని అడిగితే కేజీ 100 రూపాయలు అని చెప్పారు. కానీ వీటిని ఎప్పుడు నేను కొన్నే లేదు. తోటకు గెట్టెంపడున్న చెట్లకు పోయి తెంపుకొచ్చుకొని పక్కేసుకొని తినేవాడు. నాకు సీతాఫలాలు అంటే చాలా ఇష్టం. ఈసారి వెళ్దామంటే నాకు అస్సలు కుదరనే లేదు. కానీ ఇక్కడ ఈ 2 కాయలు మాత్రమే తీసుకున్నాను. ఈ 2 కాయలు వచ్చేసి ½ కేజీ దాకా అయ్యాయి. వీటి కాస్ట్ 50 రూపాయలు పడింది. చాలా ఇష్టం అన్న 2 కాయలు ఎందుకు తీసుకున్నాం అనుకుంటున్నారా? ఇవైతే హైబ్రిడ్ కాయలు, నాటుకాయలు కావంట. అందుకని ఇంత సైజులో ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయో టేస్ట్ మనకు తెలియదు కాబట్టి కేవలం 2 తీసుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి పెద్ద కాయనైతే తుంచి చూశాను. ఇందులో అయితే కొంతమంది పురుగులు ఉంటున్నాయని చెప్పారు. కానీ బాగా అబ్జర్వ్ చేశాను, ఒక పురుగు అంటే ఒక పురుగు కూడా లేదు. అందులోంచి కొంచెం తుంచుకొని తిని చూస్తే టేస్ట్ అయితే తీయగానే ఉంది. కాకపోతే మన నాటు సీతాఫలకాయ అంత టేస్ట్ అయితే లేదు. సీతాఫలకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ హైబ్రిడ్ కాయలో ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎంతైనా బాయిలర్ కోడి కన్నా నాటుకోడి టేస్ట్ వేరే మామ. మీకు అర్థమైంది అనుకుంటా. ఉంటా మరి.